హాయ్ ఎవ్రీవన్. హియర్ కమ్స్ టు సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా, దియా మిర్జా ప్రధాన పాత్రలు పోషించిన 'ఇక్కా' మూవీ రివ్యూ. 'ఇక్కా' మూవీ హిందీలో ఒరిజినల్గా తీయబడిన సినిమా తెలుగులో డబ్ చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాని 2 గంటల 20 నిమిషాల నిడివితో కోర్ట్ రూమ్ సస్పెన్స్ డ్రామాగా రూపొందించారు. సిద్ధార్థ్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరించిన దర్శక నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమాకి. సన్నీ డియోల్ లీడ్ రోల్లో, అతని భార్యగా దియా మిర్జా, ప్రతి ఛాయలున్న పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. అక్షయ్ ఖన్నాని ఇంతకు ముందు మనం 'చావా', 'దురంధర్' వంటి పలు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలో అతన్ని నటించడం చూశాం. అతను ఆ సినిమాలో నటించడం కన్నా జీవించాడనడం సబబు. అతను ఆ విధంగా ఆ పాత్రలకు జీవం పోశాడు. సన్నీ డియోల్ కూడా ఈ మధ్య మన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మల్లేన్ దర్శకత్వంలో 'జాట్' మూవీ చేశాడు హిందీలో. ఆ మూవీ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా రన్నింగ్ సొంతం చేసుకుంది. అదేవిధంగా సన్నీ డియోల్ ఈ మధ్యకాలంలో చేసిన 'గద్దర్ 2', 'జాట్' మూవీలు మంచి సక్సెస్ని అందుకున్నాయి. ఆ విధంగానే ఈ 'ఇక్కా' మూవీ కూడా ప్రేక్షకులని అలరించిందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముంబై మహానగరంలో కోటీశ్వరుడైన మంత్రి కుమారుడిగా ఉన్న అక్షయ్ ఖన్నాకి అనుకోని పరిస్థితుల్లో ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో 100% విన్నింగ్ రికార్డు ఉన్న సీనియర్ లాయర్ అయినటువంటి మన సన్నీ డియోల్ని అతను సంప్రదించడం జరుగుతుంది. అక్షయ్ ఖన్నాకి సన్నీ డియోల్కి ఉన్న పాత విభేదాల వలన అతను ఆ కేసును తిరస్కరిస్తాడు. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో సన్నీ డియోల్ పరిస్థితులు బాగోక అతను మళ్ళీ మన అక్షయ్ ఖన్నా కేసును వాదించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. దానికి తగ్గట్టుగానే అతను ఆ కేసు వాదించడం, కోర్టు డ్రామాగా దీన్ని మంచి సక్సెస్ఫుల్గా దర్శకుడు దాన్ని నడిపించడం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది సన్నీ డియోల్ యొక్క నటన. అతను వెల్ సెటిల్డ్గా మంచి సీనియర్ లాయర్గా చక్కని నటనను కనబరిచాడు. ఆ తర్వాత అక్షయ్ ఖన్నా కూడా మంచి నటనతో ఆకట్టుకుంటాడు. ఈ సినిమాని దర్శకుడు మంచి చక్కటి స్క్రీన్ ప్లేతో మంచి కోర్టు రూమ్ డ్రామాగా దీన్ని చక్కగా మలిచాడు. కాకపోతే సినిమాకి మైనస్ పాయింట్ ఏమన్నా ఉందా అంటే సినిమాని కొంచెం స్లోగా నడిపించడం. సినిమా అంతా చాలా స్లోగా వెళ్తుంది. ప్లస్ పాయింట్లు చూసుకుంటే సినిమాలో సాంగ్స్ లేకపోవటం, అనవసరమైనటువంటి కామెడీ సన్నివేశాలు లేకపోవటం సినిమాకి మంచి ప్లస్ పాయింట్గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో చేసినటువంటి యాక్టర్లు అందరూ తమ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. మంచి నటనతో ఆకట్టుకుంటారు. సన్నీ డియోల్ భార్యగా చేసినటువంటి దియా మిర్జా కూడా మంచి నటన చేసింది. అతని కూతురుగా చేసినటువంటి పాప కూడా మంచి యాక్టింగ్తో ఆకట్టుకుంటుంది. సన్నీ డియోల్కి అపోనెంట్గా చేసిన లాయర్ కూడా అమ్మాయి కూడా మంచి యాక్టింగ్తో, సెటిల్డ్ యాక్టింగ్తో చక్కగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమాని కూడా మంచి క్లైమాక్స్తో ముగించాడు దర్శకుడు. సినిమా చాలా సస్పెన్స్గా చక్కగా ఆకట్టుకుంటూ కోర్ట్ రూమ్ డ్రామాలను ఇష్టపడేవారు చక్కగా ఈ సినిమాని ఒకసారి చూడదగ్గ సినిమా ఇది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5.